బాక్స్ పక్కకి పెట్టండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారపు ఆరాధన క్రమాన్ని మనం జరిగించుకుంటున్నాం. దానికి ముందుగా ఎపిఫానియా ఆదివారం అని ఒకటి ఉంటుంది. కానీ ఎపిఫానియా ఆదివారాన్ని దాటుకుని మనం ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారంలోనికి వెళ్ళాం. అంటే ఎపిఫానియా పండుగ ఎప్పుడు జరిగించాలి అని అంటే జనవరి 6వ తేదీన ఎపిఫానియా పండుగను జరిగిస్తాం. అంటే 6వ తేదీ ఆదివారం రాలేదు కనుక ఎపిఫానియా తర్వాతి మొదటి ఆదివారంలోనికి వెళ్ళాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఎపిఫానియా ఈ పదం అడ్వెంట్ భాష, ఇక్కడ అడ్వెంట్, ఎపిఫానియా, థియోపానియా ఈ పదాలన్నీ కూడా ఉన్నాం. ఆయన రాకడను పురస్కరించుకొని ఎపిఫానియా లేకుంటే థియోనిసియా అనేటువంటి పదాలని మనం పాటించినప్పటికీ కూడా వాస్తవానికి నేటి దినాన్ని ఎపిఫానియా అని అనగానే ప్రభువుని ప్రత్యక్షత ఎవరికి అంటే అన్య జనాంగమునకు ప్రభుని యొక్క ప్రత్యక్షత అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. లూకా సువార్తికుడు రాస్తాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగుని చూచిరి అనేటువంటి మాట. మరి ఎవరండి చీకటిలో నడిచేది? చీకటిలో నడుచు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి అనేటువంటి మాటను మనం ఇక్కడ చూచినప్పుడు ఎవరు చీకటిలో సంచరించేటువంటి జనాంగం? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచన భాగం నుంచి మనం చూసినట్లయితే, అమ్మా, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నప్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను అనేటువంటి మాటని ఇక్కడ చూస్తున్నాం. యెషయా ప్రవక్త ప్రవచించినటువంటి ఆ ప్రవచనాన్ని లూకా సువార్తికుడు మనకు చూపించాడు. కానీ ఎవరు చీకటిలో నడిచేటువంటి ప్రజలు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఏమంటాడు? జెబులూను దేశము, నప్తాలి దేశము,
సముద్ర అద్దరి అయినటువంటి యొర్దాను గలిలియా ప్రాంతాలు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త పరిచర్య అంతా కూడా ఆ గలిలీ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా విస్తరించడం ద్వారా అనేకులు ఆయన మహిమను చూచిరి అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకే ప్రభువుని యొక్క ప్రత్యక్షత అన్యజనులకు అనేటువంటి మాటని మనం ఇక్కడ ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరు అన్యజనులు అనేటువంటి మాటను చూస్తే, యూదులు వారి యొక్క ఆలోచన విధానాన్ని చూచినప్పుడు దేవుడు మాకు మాత్రమే, ఇశ్రాయేలు జనాంగానికి మాత్రమే ఆయన దేవుడు అని అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు అనేటువంటి మాటను మనం చూస్తాం. అంటే అన్య జనాంగము అని అనగానే దేవుని ఎరుగని ప్రజలు, వేరే వేరే మతాలు కాదండి, దేవుని ఎరుగనటువంటి ప్రజలు అన్య జనాంగం అని అంటాడు. అంటే ఇశ్రాయేలీలకు ఇశ్రాయేలుల దేవుడు అని పేరు మోసినటువంటి తండ్రి అయినటువంటి దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు యూదులు ఏమనుకుంటున్నారు అంటే ఆయన మాకు మాత్రమే దేవుడు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి క్రీస్తు ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది, ఎందుకు ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది అనేటువంటిది క్రిస్మస్ పర్వదినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని అంటాడు. అంటే అంతకుముందు ఎక్కడున్నాడండి అమ్మా? ఆయన దేవుని యొద్ద ఉండెను అనేటువంటి మాటని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అని అంటున్నాడు. మరి అనాది కాలంలోనే జగత్ పునాది వేయబడక మునిపే నేను ఉన్నవాడను అనువాడను అనేటువంటి నామాన్ని బయలుపరిచినటువంటి వాడు. మోషే అడుగుతాడు, ప్రభువా నీ పేరేంటని ఇశ్రాయేలు అడిగితే నేను ఏం చెప్పాలి అని అన్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అని అంటాడు. కనుక ఇప్పుడు ఆ ఉన్నవాడు అనువాడు సృష్టిలో జగత్పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి క్రీస్తు మన మధ్యలోనికి రావాలి. మరి ఎలా రావాలి అని అంటే ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్యలోనికి రావాలి. కనుక వాక్యము శరీరధారి అయి వచ్చినటువంటి సమయంలో ఈ జెబులూను, నప్తాలి, యొర్దాను, గలిలీ ప్రాంతాలు అనేటువంటి వారు ఆయన వెలుగును చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడించినటువంటి జనసమూహముగా మనం చూస్తున్నాం. వాస్తవానికి యేసుక్రీస్తు వారి చివరి ప్రయాణంలో కూడా ఆయన్ని కలవరి కండ వరకు కూడా వెంబడించింది ఎవరు అని అంటే ఆ వెలుగును చూచినటువంటి వారే అనేటువంటి మాటను మనం చూస్తాం. చివరికి ఎరుకో ప్రాంతంలో ఆ త్రోవ పక్కన కూర్చున్నటువంటి తేమయ్య కుమారుడు భిక్షగాడు గుడ్డివాడిని మనం చూస్తాం. అతడు యేసుక్రీస్తు వారు వెళుతున్నటువంటి సమయంలో కాళ్ళ చప్పుడు విని ఏం జరుగుతుందని అన్నప్పుడు దావీదు కుమారుడు నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడు అని అన్నప్పుడు ఏం చేశాడండి? దావీదు కుమారుడా నన్ను కరుణించమని బిగ్గరగా కేకలు వేశాడు. నీ కేకలు ఎక్కడో జనసమూహంలో ఉన్న వానికి ఎలా చేరతాయి ఊరకుండమనంటే, అంటే ఈ తరుణం దాటిపోతే మరలా నాకు ఈ తరుణము రాదు గనక నా కేకలు ఆయన వరకు చేరట్లేదు. గమనించాడు. ఈ జనంలోంచి నీ కేకలు ఎక్కడి వరకు చేరతాయి ఊరకుండమని అన్నప్పుడు అంటే నా పిలుపు ప్రభువుకి చేరట్లేదు గ్రహించి మరింత బిగ్గరగా కేకలు వేశాడు. వెంటనే ప్రభువు దాటిపోకుండా ఆ కేకలు అడ్డుపడుతున్నాయి. కనుక ప్రభువు నిలిచి ఏమంటాడంటే వారిని నా యొద్దకు తీసుకొని రండి అని అన్నప్పుడు ప్రభువు నిన్ను రమ్మంటున్నాడు అని అనగానే అతడు ఏం చేశాడు? దిగ్గున లేచి ఆలస్యం చేయలేదు. ప్రభు తన్ని ఎప్పుడైతే రమ్మని ఆహ్వానించాడో ఆహ్వానం అందుకున్న వెంటనే అతడు తడువు చేయకుండా దిగ్గున లేచి అని అంటాడు.
పై బట్టను పారవేసి అని అంటాడు. ఎందుకంటే అతని ఎదుట ఒక వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రాన్ని ఉంచినటువంటి సమయంలో ఆ వస్త్రం మీద వేసినటువంటి చిల్లరతో అతని బ్రతుకు సాగుతా ఉంది. కానీ ఇక నాకు ఈ వస్త్రముతో పని లేదు. వెంటనే దాన్ని విసిరి పారవేసి ప్రభు యొద్దకి వడివడిగా అడుగులు వేసుకుని వచ్చినటువంటి రీతిని చూస్తే ఏం కావాలి అని అడిగినప్పుడు నేను చూపు పొందగోరుచున్నానని అనగానే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. కాబట్టి చూపు పొందుమని అనగానే ఆ దేవుని మహిమను చూచినటువంటి వాడు ఎప్పుడైతే తన కన్నులతో వెలుగై ఉన్నటువంటి ఆ క్రీస్తుని చూచి ఉన్నాడో వెంటనే ఏం చేశాడండి? దేవుణ్ణి మహిమపరచుచు అని అంటాడు. ఎలా మహిమపరిచాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూసినట్లయితే, మహిమా సర్వోన్నతమైన దైవము నాకు మహిమా సర్వోన్నతమైన మహిమా సర్వోన్నతమైన దైవమున కి మాహి సమాధాన అనుగ్రహము కల్గు ప్రభు మహిమా సర్వోన్నతమైన. దేవుణ్ణి మహింపరచాలి. ఆయన వెలుగును ఎప్పుడైతే కనులారా చూచి ఉన్నాడో ఆ చూచిన వెంటనే ఏం చేశాడు అంటే, నేను పాపినైనటువంటి నేను ఆయన మహిమను నా కన్నులారా నేను చూచేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు దయచేశాడని ఆయన వెంబడి వెళ్ళెను అనేటువంటి మాటను చూస్తాం. చూపు పొందుకొని వెళ్ళిపోలేదు. మార్గ మధ్యములో కుష్టి వ్యాధులు ఆ స్వస్థత పొందుకొని వారు తిరిగి మనలో యేసు వద్దకు రాలేదు, కానీ మార్గంలోంచి వెళ్ళిపోయారు. కానీ ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చారు. మిగిలిన 90 ఎక్కడా? నేటి దినాన్ని ఈ ఎపిఫానియా పండుగల్లో పాల్గొన్నటువంటి మనం ఆయన మహిమను కన్నులారా చూస్తున్నటువంటి నీవు నేను కూడా దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నా, ఎలాగున మహిమపరచగలుగుచున్నాము అనేటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ప్రతి ఆదివారం సందర్భానుసారమైనటువంటి పాటలు పాడుకోవాలి. ఇది వరకంటే ఏం పాఠాలు అనేటువంటిది చర్చలోకి వస్తే కానీ తెలిసేది కాదు. ఇప్పుడు పాఠ్య భాగాలు ఏంటి అనేటువంటిది ముందుగానే ముద్రించి కార్డ్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఆ వాక్య భాగాలకి తగినటువంటి పాటలు ఏంటో వెతకట్లేదు. మనం ఆలోచించేది, ఆ వాక్య భాగాలకు తగినటువంటి పాటలు ఏమున్నాయి, ఏం పాడుకోవాలి ఆలోచన రావడం లేదు. మనకి ఎందుకులే, మనకు రావులే అని అనుకుంటే ఇంక అన్నటికీ రావాయి. కనుక ఇక్కడ ఈ ఎపిఫానియా పండుగలో మనం గమనించవలసింది ఏంటనంటే, ఆయనకు అన్యజనులకు వెలుగై ఉన్నాడు అనేటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటూ వెలుగై ఉన్నటువంటి క్రీస్తుని వెంబడిస్తే మన జీవితం వెలిగించబడుతుంది. దేవుని ఎరుగునటువంటి ప్రతివాడు కూడా చీకటిలోనే సంచరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ చీకటిలో నుండి నిన్ను వెలుగులోనికి ఆహ్వానిస్తున్నటువంటి తరుణంలో ఈ ఎపిఫానియా పండుగ తూర్పు దేశాలు పశ్చిమ దేశాలు వేరే ఉన్నాయండి. తూర్పు దేశాలు వారిని మనం ఇక్కడ చూసినప్పుడు పశ్చిమ దేశాల వారు ఎపిఫానియా పండుగ నాడు 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటారు. ఒకటి ఏంటనంటే జ్ఞానుల సందర్శన. ఎపిఫానియా పండుగ సందర్భంగా జ్ఞానులు వచ్చి యేసుక్రీస్తుని ఆరాధించి వెళ్ళినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటారు. రెండవది యేసుక్రీస్తు వారు పొందినటువంటి బాప్తిసాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. మూడవది కానా పెండ్లి విందుల్లో ఆయన జరిగించినటువంటి నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి ఆ సూచక్రియని, 3 విషయాలని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే కేవలం
తూర్పు దేశాల వారు మాత్రం ఏం జ్ఞాపకం చేసుకుంటారనంటే యేసుక్రీస్తు వారి బాప్తిస్మాన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఎపిఫానియా పండుగల్లోనికి మనం ప్రవేశించినటువంటి తరుణంలో మనము దేనిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ప్రాముఖ్యంగా చీకటిలో బ్రతుకుతున్నటువంటి మన జీవితాల్లో వెలుగు నింపటానికి వచ్చి ఉన్నాడు. ఆ వెలుగుని మనం పొందుకోవాలి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అయితే ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అనేటువంటి మాటను చూస్తాం. నేడు దినాన్ని చదువుకున్నటువంటి స్వార్థ పాఠ్య భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయం 40వ వచన భాగాన్ని కనుక మనం చూసినట్లయితే, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. అమ్మా, దేవుని దయ ఆయన మీద ఉండెను అనేటువంటి మాట. ఇక్కడ బాలుడు జ్ఞానముతో నిండుకొనెను అనేటువంటి మాటను చూస్తున్నాం. మరి జ్ఞానం ఎలా వస్తుందండి? బాలుడు జ్ఞానముతో నిండుకొనెను అనేటువంటి మాటని లూకా సువార్తికుడు రాస్తున్నాడు. మరి జ్ఞానము మానవునికి ఎలా వస్తుంది అనేటువంటిది కనుక ఆలోచన చేసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. గమనించండి. అంటే ప్రతి మానవుడికి జ్ఞానం కావాలి. ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనంటే ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అనంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయము, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అనేటువంటి మాట. అంటే బాలుడిగా ఉన్నటువంటి క్రీస్తు అనిత్యము కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ జ్ఞానము ఏం చేస్తుందంటే దేవుని వైపు నడిపిస్తుంది. జ్ఞానము ప్రేమ వైపు నడిపిస్తుంది. అంటే దైవ ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు జ్ఞానాన్ని సంపాదించుకుంటావో ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే దేవుని ఎడల భయభక్తులు నీకు నేర్పుతుంది. ఎప్పుడు దేవుని ఎడల ప్రేమ ఆప్యాయతలు నీకు కనపరుస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే దైవ మానవ సంబంధాన్ని బలపరుస్తుంది అనేటువంటి మాటని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అందుకే ఏమంటాడనంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసినటువంటి త్రోవను వాడికి నేర్పుడి, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అనేటువంటి మాట. ఇక్కడ బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుడి అనేటువంటి మాట. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టినది మొదలుకొని ఆయనకి ఏమి నేర్పారు అమ్మా? యెహోవాయందలి భయభక్తులను నేర్పుతా ఉన్నారు. ధర్మశాస్త్రమును అవసాన పానం చేస్తున్నారు. ఇశ్రాయేలీల్లో పుట్టిన ప్రతి వారు కూడా 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి 150 కీర్తనలోని 75 కీర్తనల కంఠోపాఠం రావాలి. కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తనల్లో 75 కీర్తనల వరకు కంఠోపాఠంగా 15 సంవత్సరాలు అయ్యేసరికి వారికి వచ్చి ఉండాలి. 18 సంవత్సరాల వయసు వచ్చేసరికి వారికి ధర్మశాస్త్రం అంతయు ఆదికాండం మొదలుకొని ఆ ద్వితీయోపదేశకాండం వరకు రాయబడినటువంటి నియమాలు నిబంధనలు అన్నీ కూడా అతడు ఎరిగి ఉండాలి అని అంటాడు. అందుకే మోషేతో దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇశ్రాయేలు వినము, ఇశ్రాయేలు వినము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ
నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలండి. గమనించండి, ఇశ్రాయేలు జనాంగములారా, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైనటువంటి యెహోవా కనుక ఆయన ఎలాగున ఆరాధించాలి అంటే పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ఆయనను ప్రేమించాలి అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తా అంటాడు. కిందకు వస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. గమనించండి, అలనాడు ధర్మశాస్త్రాన్ని మోషేకిస్తే మోషే దాన్ని చదువుతున్నటువంటి సమయంలో జనులందరూ కూడా ఒక జాముసేపు నిలువబడి వినేవారు. ఒక జాముసేపు నిలువబడి ధర్మశాస్త్రాన్ని వినేవారు. ఎందుకంటే ఎవరి దగ్గర అలనాడు బైబిల్ లేదండి. అలనాడు చర్మపు పత్రాలపై వ్రాయబడినటువంటి ఆ చుట్టలు దేవాలయంలో మాత్రమే ఉండేవి. అందుకే దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ చర్మపు చుట్టలను విప్పి ఈ భాగాన్ని చదవండి అని అంటే అక్కడికి వెళ్ళి చదివేవారు. అందుకే మోషే చదువుతున్నటువంటి సమయంలో ఆ వినిన మాటలు ఎక్కడుండాలి అని అంటే మీ హృదయంలో ఉండాలి. ఆ వినిన సంగతుల్ని ఏం చేయాలి అని అంటే కిందకు వస్తా అంటాడు కదా, అమ్మా నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకునేటప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చియే మాట్లాడాలి. గమనించండి, మన పిల్లలకి ఏమి నేర్పాలి అని అంటే దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క నియమ నిబంధనలను గూర్చి వారిని త్రోవను నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు వాటిని గూర్చియే మాట్లాడవలెను అనేటువంటి. అంటే 1కి 10 సార్లు ఏదైతే మాట్లాడతామో ఆ మాటలు హృదయమందు భద్రమై ఉంటాయి. మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పటికీ కూడా, తల్లి యొక్క పాల సంరక్షణలో పెంచబడుతున్నప్పటికీ కూడా మరియకి ఆ దూత చేత బోధించబడినటువంటి మాటలన్నింటినీ కూడా ఆమె హృదయంలో తలపోసుకుంటూ ఆ మందిరంలోని తీసుకుని వచ్చినప్పుడు ఆ సిమియోను భక్తుడు చెప్పినటువంటి మాటల్ని హృదయంలో తలపోసుకుంటూ మరియ యోసేపులు ఆ దేవుని మాటల్ని ఆ బాలుడైనటువంటి యేసునకు బోధిస్తూ వచ్చారు. అందుకే బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అనేటువంటి మాటను చూస్తాం. అయితే 42వ వచన భాగంలో ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఏంటి వాడుకండి అమ్మా? వాడుక చొప్పున అని అంటాడు. అంటే 12 ఏండ్ల ప్రాయం వచ్చినప్పుడే దేవాలయానికి వచ్చారా? అక్కడ 41వ వచనంలో పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. అంటే ప్రతి సంవత్సరం పుట్టింది మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా యెరూషలేములో జరుగుతున్నటువంటి ప్రతి పండుగకు వీరు హాజరవుతున్నారు. ఇక్కడ 42వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటాడనంటే ఆయనకు 12 ఏండ్ల వయసు వచ్చినప్పుడు అనేటువంటి మాటని, అంటే 12వ ఏటనే ఆయన జ్ఞానము ఏ పాటిదో తెలియచేస్తా ఉన్నారు. బాల్య దినాలన్నింటిలోనూ కూడా ఆయన ఎలా ఉన్నాడు అంటే జ్ఞానముతో నిండుకుంటూ ఉన్నాడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. ఆ ధర్మశాస్త్రంలో దేవుని ఆజ్ఞలను వారు చదివి వినిపిస్తున్నటువంటి సమయంలో తల్లిదండ్రుల మాటలన్నింటినీ కూడా తమ హృదయంలో తలపోసుకుంటూ ఉన్నాడు. కనుక అతడు జ్ఞానముతో నిండుకొని వాడుక చొప్పున అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఏంటి వాడుక అంటే నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండము 23వ అధ్యాయము 14 నుంచి 17 వరకు చూసినట్లయితే, సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగను ఆచరింపవలెను అని అంటాడు. మధ్యలో అవి విడిచిపెట్టి 17వ వచనంలో చూడండి అమ్మా.
సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని ఖచ్చితంగా కనబడాలి. గమనించండి. అంటే స్త్రీలు రాకూడదని లేదు, కానీ పురుషులైన ప్రతి వారు కూడా ఖచ్చితంగా సంవత్సరానికి 3 మార్లు యెహోవా సన్నిధిని కనబడవలెను అనేటువంటి మాట. ఇది దేవుని నియమం. ఈ నియమాన్ని పాటించటానికి బాలుడిగా ఉన్నటువంటి యేసుని తీసుకొని ప్రతి ఏటా కూడా వారు యెరూషలేములో పండుగని ఆచరించటానికి వెళతా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి 12వ ఏట అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారిని మొట్టమొదటిగా దేవాలయంలోనికి ఎప్పుడు తీసుకొచ్చారండి అమ్మా? మనం చెప్పాం క్రిస్మస్లో 8వ దినాన్ని పేరు మాత్రమే పెట్టారు, సున్నతి మాత్రమే చేశారు, కానీ 40వ దినాన్ని దేవాలయంలోని తీసుకుని వచ్చారు. అక్కడ ధర్మశాస్త్రము చొప్పున అని రాస్తాడు. ఆ ధర్మశాస్త్రం చొప్పున ఎక్కడుందో లేవియాకాండం 12వ అధ్యాయంలో మనం చూసాం. 40వ దినాన్ని దేవాలయంలో తీసుకుని వచ్చిన మొదలుకొని ఆనాటి నుండి ప్రతి ఏటా సంవత్సరానికి 3 మార్లు వారు యెరూషలేమునకు వచ్చి యెహోవా సన్నిధిని కనబడుతున్నటువంటి రీతిని మనం చూస్తున్నాం. ఇప్పుడు 12వ ఏటలోనికి వచ్చేసరికి అక్కడ మనం చూస్తూ ఉంటే చదవండి. ఆ పండుగ ఆ దినములు తీరిన తర్వాత వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత అని అంటాడు. ఎన్ని దినాలు అండి? ఆ దినములు తీరిన తరువాత ఎన్ని దినాలు ఆచరించాలండి పండుగని? 7 దినములు పండుగను ఆచరించాలి. ఈ 7 దినములు తీరిన తర్వాత తిరిగి మరలా ప్రతి ఒక్కరు కూడా తమ తమ స్వస్థలాలకి వెళతా ఉన్నారు. అంటే యేసుక్రీస్తు వారు ప్రయాణమై యెరూషలేమునికి రావడానికి ఎన్ని దినాలు పడుతుంది అని అంటే, నజరేతు నుండి యెరూషలేమునికి రావాలి అని అంటే 120 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. బెత్లెహేము నుంచి యెరూషలేముకి రావడానికి 8 కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటే, నజరేతు నుండి యేసుక్రీస్తు వారు యెరూషలేమునికి రావడానికి 120 కిలోమీటర్ల ప్రయాణం. అంటే వారు 3 దినాల ప్రయాణం చేసేవారు. ఇక్కడ ఈ దినములు గడిచిన తర్వాత తిరిగి నజరేతుకి వెళుతున్నటువంటి సమయంలో జనసమూహం అంతా కలిసి వెళుతున్నటువంటి సమయంలో ఆ జనంలో ఎక్కడో చోట ఉన్నాళ్ళే అని అనుకున్నారు. ఒక దిన ప్రయాణం గడిచిపోయింది. ఆ దిన ప్రయాణం గడిచే కొలది జనులు తమ తమ మార్గాల్లో విడిపోతూ ఉంటారు కనుక ఆ తక్కువైనటువంటి సమయంలో యేసుని వెదకినప్పుడు ఆ జనసమూహంలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు వారు కానరాలేదు. వెతికారు. తిరిగి మరలా వెనుకకి యెరూషలేమునకు మరొక దిన ప్రయాణం చేసి 3వ దినాన్ని ఆయన్ని వెతుక్కుంటూ యెరూషలేమునకు వచ్చినటువంటి రీతిని చూస్తున్నాం. ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి మాటలు మనం చూస్తున్నట్లయితే, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి, ఆశ్చర్యపడిరి అని అంటాడు. ఎందుకంటే ఇతడు బాలుడై ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని అవపాషణ చేసినటువంటి వాడిగా కనపడుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాలి అని అంటే పెద్ద పెద్ద ధర్మశాస్త్ర పండితుల దగ్గర శిష్యరికం చేయాలి. పౌలు గారు కూడా గమానీయుల దగ్గర శిష్యరికం పొందినటువంటి వాడు. కానీ ఇతడికి ఇంకా 12 సంవత్సరాల వయస్సు మాత్రమే. ఈ 12 ఏళ్ల ప్రాయములోనే ఇతడు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులను గూర్చి వారితో తర్కిస్తూ వారితో మాట్లాడుతూ వారిని ప్రశ్నిస్తూ ఉంటే ఆయన తెలివికి ఆయన జ్ఞానానికి అక్కడ విస్మయం పొందినటువంటి రీతిని చూస్తున్నాం. అది ఇక్కడ ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి
మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగున చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిరి? గమనించండి, ఆయన ఈ లోకానికి ఎందుకొరకైతే వచ్చి ఉన్నాడో ఆయన ఎరిగి ఉన్నాడు. అక్కడ ఏమంటాడు? మీరు నన్ను ఎలా వెతుకుచుంటిరి? నన్ను గూర్చి వెతకవలసినటువంటి ఆవశ్యకత మీకు లేదు. ఎందుకంటే బాల్య దశలో తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో అతడు ఉండాలి. ఇప్పుడు ఆయన దేవుని పనిలో ప్రవేశించినటువంటి రీతిని మనం అక్కడ చూస్తున్నాం. అక్కడ మాట్లాడుతూ అంటాడు కదా, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో. ఇక్కడ నేను అక్కడ మరి ఏమని మాట్లాడుతుంది? బాలుడిని చూచి, అమ్మా కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనను అనేటువంటి మాటను ఉపయోగించి ఇక్కడ యేసుక్రీస్తు వారు మరియతో మాట్లాడితే ఏమంటే, మీరు నన్ను ఎలా వెతుకుచుంటిరి? మొట్టమొదటి, మీరు నన్ను ఎలా వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని అంటే, ఇక్కడ యోసేపు కేవలం సంరక్షకుడు మాత్రమే, కానీ నా తండ్రి పరమందు ఉన్నాడు, నేను ఆయన పనుల మీద ఉండాలి అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేసినటువంటి రీతి. అక్కడ మీరెరుగరా అంటే, నేను ఈ లోకములో మీ గర్భవాసమున పుట్టక మునిపే గాబ్రియేలు దూత చేత బోధించబడిన వారయుండి మీరు ఎలా ఇలా మాట్లాడుచున్నారు? వీరికి దూత చెప్పింది, సిమియోను భక్తుడు చెప్పాడు, ఈయన ఈ లోకానికి ఎందుకొరకు జన్మించి ఉన్నాడు, ఈయన దేవుని కుమారుడు అని చెప్తా ఉంటే, నీ తండ్రియు నేనును మిక్కిలి బాధపడితిమి అని మీరు ఎలా చెప్తున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. అక్కడ నా తండ్రి పనుల మీద ఉండవలనని అని ఇక్కడ పుట్టినోట్లో ఒకటి అని అంకించి ఏమంటాడనంటే, నా తండ్రి మందిరములో ఉండవలనని మీరు ఎరగరా. ఇక మీదట నా కార్యాన్ని నేను ఆరంభించవలసినటువంటి సమయము ఆసన్నమవుతా ఉంది. కాబట్టి ఈ మందిరములో ఉండి సమస్తాన్ని పరీక్షించి తెలుసుకుని ఆ ముందుకి వెళ్ళవలసిన వాడిని కదా. మీరు అన్నీ తెలిసి కూడా దూత చేత బోధించబడిన వారై, సిమియోను ప్రవక్త ద్వారా బోధించబడిన వారై ఉండి కూడా మీరెలా నన్ను వెతుకుచుంటిరి? ఇక్కడ మాట్లాడినటువంటి మాటను చూస్తే, అయితే ఆయన తనతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు, తల్లిదండ్రులకి బోధపడలేదు. ఈయన మాట్లాడినటువంటి అంతర్ధానం ఏంటి అనేటువంటిది, ఆ మాటల యొక్క ఆంతర్యం ఏమై ఉందనేటువంటి సంగతిని వారు గ్రహించలేనటువంటి రీతిని చూస్తున్నాం. మనం ఎలా ఉంటామనంటే, ఒక మాట వింటాం, విడిచిపెట్టేస్తాం, అనవసరమైన మాటలు మాత్రం పట్టుకుని వేలాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రభువు పలికినటువంటి అత్యుత్తమమైనటువంటి మాటల్ని మరియ యోసేపులు గ్రహించలేదు అనేటువంటి మాటని అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి లోబడి ఉండెను అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. మరి చీకటిలో నివసిస్తున్నటువంటి మనకి వెలుగు ప్రకాశింప చేయడానికి, మన జీవితాలని వెలుగుమయంగా చేయడానికి, మన పాపమునంతటిని కూడా తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా నిలబెట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి రీతిని చూస్తున్నాం. అంతటి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ కూడా నజరేతునకు వెళ్ళి తల్లిదండ్రులకి లోబడి ఉండెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. మనము నేటి దినాన్ని తల్లిదండ్రులకు లోబడలేనటువంటి పరిస్థితి.
ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనేటువంటి మాటని చూస్తాం. అంటే జ్ఞానాన్ని సంపాదించుకున్నాను కదా, ఇక నాకు వీరితో పని లేదు అని లేకుండా నజరేతునకు ఆ తల్లిదండ్రులతో పాటు వెళ్ళి వారికి లోబడి ఆ దేవుని కార్యాన్ని ఆయన చేసి సంకల్పించేటువంటి సమయం కొరకు కూడా వారికి లోబడి ఉండెను అనేటువంటి మాటని మనం చూస్తాం. ఇప్పుడు వెలుగులోనికి మనం ప్రవేశించాలి. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ వెలుగులోనికి నీవు నేను ప్రవేశిస్తే మన జీవితం ధన్యకరంగా మార్చబడుతుంది. అందుకే ఇలా పాడుకున్నాం, లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చి ఉన్నది. అంటే ఎంతకాలం నువ్వు ఇంకా చీకటిలోనే బ్రతుకుతావు, లేచి రావాలి. వస్తే మన జీవితం వెలుగుగా మార్చబడుతుంది. అందుకే ఆ తీమయ్య కుమారుడు వారిని నా యొద్దకు తీసుకుని రండి అని అన్నప్పుడు అతడు దిగ్గున లేచి అనేటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అతడు లేచి వెళ్ళి ఉన్నాడు గనుక అతడు స్వస్థత పొందుకున్నాడు, మహిమలో ప్రవేశించాడు, మహిమను కనులారా చూడగలిగినటువంటి రీతిని చూస్తాం. యెషయా గ్రంథంలో రాజు అయిన ఉజ్జియా మృతి చెందినటువంటి సమయంలో యెషయా ఏం చేశాడు? దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళాడు, ప్రార్థన చేయాలి. ఆ మృతి చెందినటువంటి సంవత్సరంలో ఆ పరిస్థితి ఎలా ఉందనంటే ప్రజలందరూ కూడా దేవుని భయము లేనటువంటి స్థితిని, దేవుని ఎరుగక ఉన్నటువంటి స్థితిలో ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి సమయంలో దీనికి మార్గం ఏంటి ఆలోచించటానికి, ప్రార్థించటానికి మందిరంలోనికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి సమయంలో అతడు ప్రార్థన చేస్తుండగా ఏం చూశాడండి? చదివిన మాటలు యెషయా. రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట నేను చూచితిని. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకి పైగా శరాపులు నిలిచిండిది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుచుండెను, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. గమనించండి, ఇక్కడ మనం చూస్తామంటే దేవాలయములోనికి వచ్చినప్పుడు ఆయన దేవుని మహిమ ప్రకాశాన్ని చూచాడు. అత్యున్నతమైన సింహాసనం అని ఉపయోగించబడింది, కానీ ఇక్కడ దానికి మరొక పర్యాయ పదం ఏంటంటే ధవళ సింహాసనమును అధిష్ఠించినప్పుడు అని అంటాడు. ధవళ సింహాసనం అని అనగానే అత్యంత తేజోవంతమైనటువంటి కాంతితో అది ప్రజ్వరిల్లుతా ఉంది. ఆ కాంతిని, ఆ ప్రజ్వరిల్లుతున్నటువంటి సమయంలో అక్కడ శరాపుల్ని చూడగలుగుతున్నాడు. ఆ శరాపులకి ఏమున్నాయి? 6 రెక్కలు ఉండెను. అది దేవుని నివాస స్థలము, అది పరిశుద్ధమైనది అనేటువంటి మాటను అక్కడ చూస్తాం. కనుక పరిశుద్ధ స్థలములో తమ పాదములు కనపడకుండా రెక్కలతో కప్పుకుంటున్నాయి. ఆయన కాంతిని కానలేక రెక్కలతో తమ కళ్ళను కప్పుకొని 2తో ఎగురుచుండెను అనేటువంటి మాటను చూస్తాం. మనం పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు ఎక్కడైతే 2-3 కూడిన నామములను ప్రార్థించేదిరో వారి మధ్య నేను ఉంటాను అని అంటే, మందిరంలో కాకుండా బయట ఎక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకోండి, కనీసం మన పాదాలకు ఉన్న చెప్పులు కూడా తీయం. ఆ కాసేపు చెప్పులు తీస్తే కందిపోతాయేమో అని అనుకుంటాం. అయ్యో, ఇక్కడ దేవుని ఆరాధన జరుగుతుంది, దేవుని ప్రార్థిస్తున్నాం, ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన మధ్య ఉంటాడు అనేటువంటి ఆలోచన కూడా మనకు రాదు. లేకుంటే ప్రార్థన జరుగుతూ ఉంటే ఎదరు కుర్చీ ఖాళీగా ఉందనుకోండి, 2 కాళ్ళు చాపి దాంట్లో పెడతాం.
ప్రస్తుత పరిస్థితులు అవి. అంటే ఇక్కడ దేవుణ్ణి ఆరాధించేటువంటి సమయంలో ఎలాగున ఆరాధిస్తున్నాం, ఆయన వెలుగుని చూచినటువంటి తరుణంలో ఇక్కడ దూతలు అయితే ఏమని పాడుతున్నాయి? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. అమ్మ మీరు అలా వెళ్ళిపోకండి, అక్కడ ఏముందండి? గ్యాప్ ఉంది. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని అంటాడు. అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వమై, నిత్యత్వమై, ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు. అనాది కాలంలో నేను ఉన్నవాడను అని అంటాడు. అందుకే ఇక్కడ వీరు పాడుతున్నటువంటి సమయంలో ఎలా పాడుతున్నారని అంటే గొప్ప స్వరముతో అని అంటాడు. మనకి ప్యారిస్లో ఈ సంఘంలోనే ముందుకొచ్చి పాడే అలవాటు ఉంది. స్త్రీల సమాజాన్ని మైకులు ఇస్తున్నారు కానీ స్వరాలు రావట్లేదు. మైక్ అందుకే లెమో తేజరీలో పాట పాడడం మిమ్మల్ని ముందుకు పిలవలేదు, కానీ అక్కడుండే బాగా పాడారు. అక్కడుండే మీ స్వరాలు చక్కగా వినపడినాయి, కానీ మీరు ఎదరకు వచ్చి మైకులు తీసుకుని మైక్ ఏదో షో కింద అలా పట్టుకోవడం కాదండి. మన స్వరం వస్తుందా లేదా, మీరు ఏం పాడుతున్నారో తెలియక అక్కడ రాగం తాళం ఎలా వెళ్తుంది, మీ స్వరాన్ని బట్టి అక్కడ స్కేల్ ఎంచుకుంటారు. మీరు పాడుతున్నారో లేదో నాకే అర్థం కావట్లేదు. ఇక్కడ గొప్ప స్వరముతో పాడిరి అని అంటాడు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, వందనం ప్రభు, వందనం. పాట పాడుతున్నాము అని అంటే పరకాయ ప్రవేశం చేయాలి. ఒక పాటని మనం ఎత్తుకుంటున్నాము అని అన్నప్పుడు మనం వినినటువంటి సమయంలో ఆ పాటని ఏ రాగంలో, ఏ స్కేల్లో విన్నామో దానికి తగినట్టుగా మనం పాడగలమా లేదా ఆలోచించి. ఏదో మైక్ ఇచ్చారు పాడేసాం కాదండి, ఆ పాటల్లోనికి లీనమవ్వాలి. ఆ పాటని ఆ స్వరాలతో పలికించగలగాలి. వెంటనే అక్కడ ప్రతిగానాలతో దూతలు కొనియాడుచున్నటువంటి సమయంలో దేవాలయపు గడప కమ్ముల పునాదులు అదిరెను అనేటువంటి మాటని చూస్తున్నాం. ఆ గడప కమ్ముల కింద నుంచి ధూమము పైకి లేస్తూ ఉంటే యెషయా భక్తుడు భయపడిన వాడై, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడు, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నేను నివసించుచున్నాను, నేను పాపిని. వెంటనే ఒప్పుకుంటున్నాడు. కనుక అక్కడ షరాఫుల్లోంచి ఒక దూత కారుతో నిప్పును తీసుకుని వచ్చి ఆ పెదవులకి తగిలించినప్పుడు అతని పాపము ప్రాయశ్చిత్తం చేయబడింది. అంటే ఆ పాపాన్ని అగ్నితో కాల్చివేశాడు. కనుక ఇప్పుడు అక్కడ చదువుతామంటే, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైన నీ దోషము తొలగిపోయిన. అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోను. ఇక్కడ గమనించాలి, ఎవరు మాట్లాడుతున్నారండి? మా నిమిత్తము ఎవడు పోవు. అంటే మా నిమిత్తము అని అంటే ఒకరికంటే ఎక్కువ ఉన్నారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఎవరిని పంపించాలి? మానవాళికి సమాచారాన్ని ప్రకటించడానికి ఎవరిని పంపించాలని అక్కడ మాట్లాడుకున్నటువంటి ఆ మాటలు విన్నటువంటి యెషయా ఏమంటాడంటే, నేనున్నాను, నేను వెళ్ళేదను అనేటువంటి తీర్మానం చేసుకున్నాడు. అంటే నువ్వు ప్రభువుని వెంబడించాలి అని అంటే గనక మొదట నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధుడు,
నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉందురు. మరి పరిశుద్ధతని మనం కాపాడుకోగలుగుతున్నామా? పాపము చేసి ఆ చీకటిలో సంచరిస్తూ దేవునికి దూరమైనటువంటి సమయంలో నిన్ను వెలుగులోనికి తీసుకుని రావడానికి ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి నీకు రక్షణ అనుగ్రహిస్తే ఆ పరిశుద్ధతని నీవు కాపాడుకుంటున్నావా అని ఇక్కడ ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కదా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును ఏం కావాలంటే అండి, మొట్టమొదట ఆయనను వెంబడించిన ప్రతివాడు కూడా, ఆయన అంగీకరించినటువంటి ప్రతివాడు కూడా ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధుడై ఉండాలి. అందుకే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకొనుడి. ఎలా సమర్పించాలి? సజీవ యాగముగా. ఈ దేహము ఏమై ఉండాలి అని అంటే పరిశుద్ధమైనదై ఉండాలి. ఆయన వెలుగులోనికి మనం ప్రవేశించాలి అని అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ చీకటిని, కల్మషాన్ని, ఆ చీకటిని అంతటిని కూడా విడిచిపెట్టాలి అని అంటాడు. అందుకే పేతురు భక్తుడు అంటాడు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, ప్రభువు దయాళుడని నీవు రుచి చూచి ఉన్న ఎడల, అంటే గమనించండి, నీవు రుచి చూచి ఉన్న ఎడల మాత్రమే, రుచి చూడకపోతే అవసరం లేదు. ప్రభువు దయాళుడని నీవు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎప్పుడు నువ్వు ప్రభువు దయాళుడు అని రుచి చూస్తేనే, రుచి చూడకపోతే అవసరం లేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయన ఈ లోకానికి నన్ను విమోచించడానికి వచ్చి ఉన్నాడు. నా కొరకు ఆయన శిలువలో బలియాగమై నా కొరకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుత్థానుడై ఉన్నాడు. ఆయన మరల రానై ఉన్నాడని నీ విశ్వాసం ఉంచితే నీ దేహం ఎలా ఉండాలి అంటే అది పరిశుద్ధమైనదై ఉండాలి. అందుకేమంటాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్స్యములను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది, ఈ లోక మర్యాదను అనుసరింపక. గమనించండి, రక్షణలోనికి వచ్చినటువంటి మీరు నేటి దినాన్ని యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడని ఆ ఎపిఫానియా పండుగని ఆచరిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలనంటే ఈ లోక మర్యాదను అనుసరింపక అని అంటాడు. అంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎవరండి? ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అపవాది. అపవాది యొక్క పోకడలను మీరు అనుసరింపక. ఈ లోక మర్యాద అంటే అక్కడ ఈ యుగము అనేటువంటి పుట్టినట్లు అంకె వేసి రాస్తాడు. అపవాది తంత్రములను మీరు అనుసరింపక. చదవండి మాట. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరము పొందుడి. అంటే మార్పు చెందవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మనలో ఇంకను పరిశుద్ధత లేదు. దేవునికి అనుకూలమైనటువంటిదిగా మన దేహము లేదు గనక మన దేహంలోనికి ఆయన రాలేకపోతున్నాడు. కాబట్టి దేవుని మహిమను చూచినప్పుడు ఏమని పాడే దూతలు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ముమ్మారు చెప్తా ఉన్నాయి. మనము పెళ్లి సమయంలో పాడుతూ ఉంటాం. ఏమని పాడతామండి? పరిశుద్ధ
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూత లైనాని వర్ణింపగలవా. దూతలు సహితము ఆయన మహిమను కొనియాడలేనటువంటి అత్యంత పరిశుద్ధమైనటువంటి ప్రభువా అని చెప్పి మనం పాడుతున్నాం. అక్కడ 4 చరణాలు ఉన్నాయి. 4 చరణాల్లో మొదటి చరణం పరిశుద్ధ జనకుడా అని అంటాడు, పరిశుద్ధుడైన తండ్రి. రెండవ చరణంలోకి వచ్చేసరికి పరిశుద్ధుడైన కుమారుడు అని అంటాం. మూడవ చరణంలోకి వచ్చేసరికి పరిశుద్ధుడైనటువంటి పరిశుద్ధాత్మని కొనియాడుతూ, 4వ చరణంలోకి వచ్చేసరికి ఏమంటామనంటే జనక కుమారాత్మలను నేక దేవా. ఇలాగున ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన్ని ఆచరించి ఆయన ఆరాధించేటువంటి మనం కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులమై ఉండాలి. అనేక సంవత్సరాలు క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, ఈస్టర్ పండుగలు వెళ్ళిపోతున్నాయి, కానీ మన జీవితానికి పరిశుద్ధత రావట్లేదు. కనుక ఈ 2025వ సంవత్సరంలోనైనా ఏమంటాడు, మీ మనస్సు మారి నూతన పరుచుకున్నట ద్వారా రూపాంతరము పొందుడి. రూపాంతరం చెందితే నీలోనికి క్రీస్తు వస్తాడు. నీలోనికి క్రీస్తు వస్తే నీ జీవితం వెలుగుమయంగా మార్చబడుతుంది, నీ జీవితం పరిశుద్ధమైనదిగా ఉంటుంది. కనుక నీవు కూడా ఆ దూతలతో కలిసి ప్రభువుని కొనియాడేటువంటి గొప్ప స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహిస్తాడు. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన సహాయం దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు మించినటువంటి దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలి ఉండను గాక. ఆమేన్.